ఆ దీపమే ఆర్పేసేసుకొని ఈరోజు ఏమైపోతుందంటే చాలామంది తమ జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. నాకు తెలిసిన ఒక ఆమంటది, నేను చావటం మేలయ్యి అంటుంది. చావటం అంటే మేలు కాదది, బలవంతంగా తెచ్చేది నరకానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు బలవంతంగా తీసుకున్నది నువ్వు చచ్చిపోవటం వల్ల వచ్చే లాభం ఏమి? సో మేలు ఎవరికి? నీక. నీ వెనకమాల ఉన్న నీ పిల్లల సంగతి ఏంటి? నీ వెనకమాల నీ భర్త సంగతి ఏంటి? నువ్వు బాధపడలేనండి, శ్రమ పడలేని చెప్పేసి అంటున్నా. కానీ నేను మాట చెప్పనా? 91 కీర్తన గ్రంథము 15 వచనంలో ఏముందంటే, 91 కీర్తన 15 వచనంలో ఓ మాట కనబడి చూడండి. నాకు నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండదును. నువ్వు చచ్చిపోవటం కాదు, శ్రమలో నీకు తోడుగా ఉండి ఆ శ్రమను చిడిపించేవాడు నేను ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రియ సంగమా, 107 కీర్తన 6వ వచనంలో వారి కష్టకాలము ద్వారా యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించును. ఈ అప్పుల నుంచి బయటపడలేని చచ్చి చావాలి అనుకుంటే అది నిజమైన జ్ఞానం కాదండి. ఈ రాత్రి నా ప్రియ సంగమా, ఈరోజు జ్ఞానము కలిగిన స్త్రీ తనని ఏం చేసుకుంటుంది? కట్టుకుంటుంది. ఈ లోక పిల్లుగా అని చెప్పేది నీ భర్తను రక్షించుకుంటావు. ఈ మధ్యకాలంలో పాస్టర్గా చెప్తున్నారు, తన భర్త భయంకర త్రాగుబోతుంటండి. 4 వెంట తీసుకొచ్చి రాత్రిపూట 12-1 గంట భోజనం వండమని అంట. వాళ్ళకు కూడా వండి పెట్టుంటే వండేసింది, పెట్టేసింది. వాళ్ళు పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆ అమ్మాయిని పట్టుకుని భయంకరం కుట్టేస్తున్నంట. ఈ 4 కూడా తాగింది కాస్త దిగేసి, ఏంట్రా ఇలాంటి కొడుతున్నాడు ఏంట్రా? కనీసం ఆ తల్లి ఒక్క మాట మాట్లాడదండి. ఆ తాగిన వాడు కాస్త 4 మొత్తం దిగి అలాగే పడుకుని చూస్తూ ఉంటే వీడు ఎంత భయంకరంగా చిత్రహింస చేస్తున్నట్టండి. నోరు తెరవలేదంటండి. కిందకి ఏడ్చి లాగి కొడుతున్నాడు భయంకరంగా. ఆ జుట్టు పట్టుకుని కొడుతుంటే ఆ తల్లి, దేవా నా భర్తను రక్షించవా? హల్లెలూయా చెప్పండి. నా భర్తని రక్షించవా? మనం ఏమంటాం? నీ చేతులు ఎరగా, మేమెరగా. అది మారుతాడా? ఒక్కొక్క దెబ్బకి దేవునికి స్తోత్రం చెప్తుంది. అంటే ఇది అబద్ధంగా నేను చెప్పట్లేదు, కానీ ఈ రోజున నిజంగా ఆమె బాధంతా, ఆమె వ్యాధనంతా ఆ భయంకర భర్త మార్పు కొరకే యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించిందేమో. ఒకవేళ నా ప్రియ సంగమా, అతను కొట్టేసాడు, అక్కడ పడిపోయింది, సొంగ కారుతూ పడిపోయిందంట. వాడు చక్కగా వచ్చి పడుకున్నాడు. పొద్దున్న లేచారు, వీడింక లెగల. వాళ్ళు లేచి చెల్లెమ్మ అన్నారంట. అమ్మా అంత కొడుతుంటే ఒక మాట కూడా మాట్లాడదేంట్రా? మా ఆవిడ ఇదనంటే ఆమె కర్ర పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? లేరంటే అటువంటి వాళ్ళు ఏమ్మా భర్తను పట్టుకుని బాధవాళ్ళు లేరా? సత్యమ్మ కాదు ఇది. ఎందుకని అంత దిగజారిపోయిన పరిస్థితి అంటే, నీ వ్యసనాన్ని బట్టి నువ్వు ఒక యజమాడు ఉండవాల్సిన వాడు ఆమె చేతిలో ఒక భయంకర బానిసగా దెబ్బతింటుంటే ఆమె అందంట, వాడికి అప్పుడు మెలకు వచ్చిందంట, నా భర్త నా దృష్టిలో చాలా మంచివాడు అన్నయ్య, చాలా మంచివాడు. ఆయన క్రీస్తుని తెలుసుకోవాలి, ఈ వ్యసనం నుంచి బయటకు రావాలి. నా ప్రాణం పోయిన పర్లా అతన్ని ఏ రకంగా కానీ నీ మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే మీ అమ్మ మీ నాన్న లేరా, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే నేను వెళ్ళిపోవచ్చు అన్నయ్య. నేను వెళ్ళిపోవడం కోసం యేసు ప్రభువుని రక్షించాలా, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రభు నాకు ఈ రక్షణ ఇచ్చాడు. స్తోత్రం చెప్పరే. నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నా బిడ్డల శాపం నుంచి విడిపించడానికి, నా భర్త చేసే ప్రతి పాపము నా బిడ్డల మీద ఏలుబడి చేయకుండా కోసమే దేవుడు తన రక్తం ఇచ్చిన కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చినను విమోచించుకున్నాడు. కనుక ఇతను మార్చాలి నేను అన్న మాట అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, నీకు ఒట్టే చెప్తున్నాను చెల్లి. మరి వాళ్ళు ఎవరో ఏంటో చెల్లి అన్నారు, ఈ అన్నయ్య అంది, ఒట్టే చెప్తున్నా ఇక్కడి నుంచి మేము కూడా ఈ త్రాగుడు. స్తోత్రం చెప్పండి సార్, కొంచెం బిగ్గరగా చెప్పాలి. ఆ మాటలన్నీ వింటున్న వాడు పడుకొని నిద్రపోయి లేకపోవచ్చు, కానీ నటించేవాడిని ఆడ మాట్లాడినప్పుడు లాస్ట్ మాట ఉందంట, యేసు ప్రభు నాకు దేవుడి, కానీ నా భర్తే నాకు దేవుడు అన్నట్టు. ఆయన లేకపోతే నా ఇంటికి యజమాడు లేడు కదా, ఆయన లేకపోతే నాకు ఆధారం లేదు కదా, ఆయన లేకపోతే నా పెళ్ళి తండ్రి లేడు కదా, ఆయనే నాకు దేవుడు, ఆయన నాకు దేవుడు. ఆ మాటకు చచ్చిపోయాడు అంటండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మాట కూడా చెడు చెప్పలేదంట. జ్ఞానం కలిగినామా మూర్ఖురాలంటావా? మన ఊరంతా ప్రచారమే.
ఎవరిని విడిచిపెట్టిపోలే మనం ఏం చెప్పే మాటలు ఇస్తాం. అబేగేలను ఒక ఎత్తు ఉంటుందండి. మీరు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో తన భర్త మొరటవాడంట. అమ్మమ్మ, తన భర్త మొరటవాడు. ఇంకో మాట చెప్పన, దుర్మార్గుడు. సో దుర్మార్గుడు అటువంటి వాడితో ఎలా సంసారం చేసి ఉంటుంది, ఎలాగతంతో ఏగింది, ఎలాగతంతో జీవితాన్ని సాబిగా సాగించింది తెలియదు. కానీ ఆ మొరటవాడును, ఆ దుర్మార్గుడును, నా ప్రియ సంగమా, తనతో చేసిన సంసారం ఎలా తెలియదు. కానీ ఓ రోజు దావీదు అంటది కదా, అయ్యా నా భర్త భయంకరమైన వాడయ్యా. నాబాలు భర్త పేరు ఏం పేరు? కానీ విడిచిపెట్టిందా? హలో, వింటున్నారా? ఆ భర్త ప్రాణం కొరకు, ఆ ఇంటి యొక్క మొత్తాన్ని చంపుకోకుండా ఆపుడు కొరకు వెళ్ళిపోయి దావీదు కాళ్ళ పడి, అయ్యా ఏదైనా చేయాల్సి వస్తే నన్ను చెయ్యి, ఏదైనా శిక్షించి వస్తే నన్ను శిక్షించు, కానీ మాకు ప్రాణభిక్ష పెట్టున్నాయన. జ్ఞానము కలిగిన స్తోత్రం చెప్పేసారి. బాబు, నువ్వు ఎవరు, నేను ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడవు, నువ్వు చేయగలిగిన బలము నీకు ఉంది, నువ్వు చేయగలుగుతావు. కానీ నీ ప్రాణం తీసేవాడి లోకంలో ఎవరి వల్ల? నీ ప్రాణము దేవుని యొక్క జీవ మూటలో దాచబడి అని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నప్పుడు, దావీదు ఆమె యొక్క దయను, దావీదు ఆమె తగ్గింపును, దావీదు యొక్క ఆ పశ్చాత్తాపం చూసి 400 మందికి వస్తున్న వ్యక్తి శిక్షించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాడండి. స్తోత్రం చెప్పరే. అంటే జ్ఞానం ఉందా, మూర్ఖాలు ఉందా? ఏం చేసుకుంది ఇప్పుడు? ఆ అపాయాన్ని తప్పించింది, ఆ ప్రమాదాన్ని తప్పించింది. జ్ఞానము కలిస్తే తన ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన ఇల్లును. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఒకసారి ప్రశ్న చేసుకుందామా? నేను దాన్ని చెప్పే ముందు నేను మీ ఇంట్లో చెప్తున్నా, మన ఇంట్లో ఒక కన్నాలాగా ప్రార్థించే తల్లిగా నువ్వు ఉందువుగాక. పెదాలు కదులుతుని, శబ్దం బయటికి రావట్లా, గుండె పగిలింది. ఓ సేవకుడు చెప్తున్నాడు, గడప కమ్మి దాటి వెళ్తున్నట్టు మందిరం నుంచి శిలోహమని ప్రార్థన మందిరంలో ఆమె కన్నీరు ఏరులుగా వెళ్తుంటే, ఆ రోజున దేవుడు అప్పటికప్పుడు ఇచ్చిన సమాధానం తెలుసా? ఇక్కడ నుంచి నువ్వు 7వ సంవత్సరమును, స్తోత్రం చెప్పరే, ఏడ్చావు, దుఃఖపడ్డావు, బాధపడ్డావు, కన్నీరు కార్చే తల్లి, ఇక్కడ నువ్వు 7వ సంవత్సరంలో. ఆ రోజు నుంచి, ఆనాటి నుండి అన్న 7వనే, స్తోత్రం చెప్పరే, కొంచెం బిగ్గర చెప్పండి. అది ఎలా జరిగిందంటే, బైబిల్లో సమూయేలు గ్రంథము దేవుని వాక్యంలో దేవుని మందిరం తన హృదయం ఏం చేసిందంట? కుమ్మరించింది. నీళ్లు కుమ్మరించబడినట్టు, వర్షం కుమ్మరించబడినట్లు నీ ఇంట్లో నువ్వు చేసే. మా ఆత్మీయ తండ్రి చెప్పేవాళ్ళు, లో కాళ్ళు కాయలు కాయాలి, మెడ అరగాలి. ఎప్పుడన్నా నీ కాళ్ళు కాయలు కాసేట్టుగా నువ్వు చూసుకోకపోతే నువ్వు నిజమైన సేవకుడువు. స్తోత్రం చెప్పరే. ఉన్నాయమ్మ మన కాళ్ళు అట్ట, బట్ట నలగదు, మంచి ఫ్యాన్ కావాలి మనకి. ఏం కావాలి ఇప్పుడు? ఫ్యాన్ ఎక్కడుందో కూర్చోవాలి. మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మన గుండె వ్యాధని చెందదు. మనకున్న భారం బయటవాడు పంచుకుంటాం, మనకున్న కష్టం బయటవాడు చెప్పుకుంటాం, మన ఇంట్లో బాధ పక్కన వాళ్ళతో పంచుతాం. కానీ దేవుని మందిలో మట్టికి ఆ బాధ దేవునికి తెలియ. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయాం. ఎలా కట్టబడద్దాం మన ఇల్లు? ఎలా కట్టబడద్దమ్మా? ఈ రోజున ఆ అబేగలు తన ఇంటిని కట్టుకునే ప్రయత్నమును చేసింది. లూదియ తన ఇంటిని కట్టుకుని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయలే, కట్టుకోగలిగిన వాళ్ళు. నేను ఒక మూర్ఖురాలు చెప్పనా? స్తోత్రం చెప్పండి సారి, కొంచెం బిగ్గర చెప్పండి. దినవృత్తాంతాల గ్రంథము దేవుని వాక్యాలకు వస్తే ఒక మూర్ఖురాలు కనబడుద్ది. ఆ మూర్ఖురాలు ఎలా చేసింది తెలుసా? నాకు తెలిసిన చూడండి మాట దయచేసి. ఆ మూర్ఖురాలంట ఎలాగ తన జీవితంలో కుటుంబాన్ని, లేకపోతే బిడ్డని, తన కొడుకుని కానీ, తన జీవితాన్ని, తన బిడ్డని కానీ ఎలా పెంచుకుంది అని అంటే చూద్దాం. మాస్టర్ సరే, 2వ దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో, యెరూషలేములో నేలిను అతని తల్లి దుర్మార్గంగా ప్రవర్తించుటకు తన తల్లి తనకి నేర్పుచు. చెప్పండి ఎలాగ పెంచింది కొడుకుని? దుర్మార్గముగా. చెప్పండి ఎలాగంట? మూర్ఖురాల, అజ్ఞానురాల. ఏమి ఎంత భయంకరమని తెలుసా? ఈరోజు కొడుకు తప్పు చేసాడే, కూతురు తప్పు చేసింది, కుటుంబ జీవితం నాశనం అయిపోతుంది. నీ ఇంటిని కట్టుకోవాల్సిన నీవే ఎంకరేజ్ చేసేటట్టుగా చేస్తే నువ్వు మనిషి వనరు. నిన్ను
హల్లెలూయా.